ఆలోచన చేయడం తప్పేం లేదు. సమయాల కన్నా ప్రాణాలు గొప్పవి. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు దేవుడి కృపను పొందుకొని వెళ్ళు. నీలో దేవునికి ఆయాసకరమైన పాపవేదనను విడిచిపెట్టు. ఎక్కడైనా దూరం అయ్యానేమోనయ్యా, నీ వాక్యానికి నా హృదయంలో తావు లేకుండా ఉండదేమో. అలాంటి బలహీనమైన పరిస్థితులను నన్ను బాగు చేయి. ప్రార్థన చేస్తున్నావా? ఎంతకాలము లోకంలో పడి ఓడిపోతావు. ఈ రాత్రి అడిగయ్యా, ఇక నేను నీ చేయి పట్టుకున్నాను, నన్ను గెలిపించు. పాపానికి రాజీ పడకు, లోకానికి అమ్ముడైపోకు. దేవుని చేతులకి తిరిగి వస్తే నీ కథ వేరే రకంగా ప్రభు మార్చబోతున్నాడు. ఊహించలేనటువంటి ఉన్నతమైన స్థానాలకు ప్రభు నేను తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ప్రణాళికలు దాటి నీ పరికమాల పనుల వైపు ఎదగలుగుతున్నావు. అడుగు, పశ్చాత్తాపడు. అయ్యా, తెలుసో తెలియక తప్పు చేశాను, నీ సన్నిధికి దూరం అయ్యాను. నాకు నీ కుటుంబం కావాలయ్యా, నాకు నీ సన్నిధి కావాలి. లోకి విషయమైన ప్రేమ కన్నా నీ పట్ల రాత్రైన ప్రేమ ఎక్కువగా ఉంది. దేవదూతలు వచ్చినా తిరస్కరించడం లోతు భార్య రాత్రి దేవుని వాక్యాన్ని తిరస్కరించదు. వాక్యమునందు లోబడు. తమ్ముడా, చెల్లి, ప్రార్థన చేస్తున్నావా? నీరు దారిపోగాయా, దేశానికి తావేముందు, అనుమానానికి తావేముందు. రాత్రి ఉన్నప్పుడు నేను చేతులు టైంతో చెప్పి ఈ జీవితం నీకే. నాలోనికి రండి ప్రభువా, ఈ జీవితాన్ని స్వీకరించు. నువ్వు నాటితే మా బ్రతుకులు బాగుంటాయి, మా సంతాన ఆశీర్వాదకరంగా ఉంటాయి. అబ్రహాము లాగా నేను వెంబడిస్తామయ్యా. లోతు లాంటి పనులు స్థితుంటే మనల్ని తీసుకెళ్ళమని కొద్ది నిమిషాలు ఎలాగైతే ప్రార్థన చేసుకో. రెండింటితో నీ గతాన్ని పవిత్రతను తీసుకొని ఒప్పుకో. నువ్వు లేకుండా నా పరిస్థితి మారదు. ఈ కృప లేకుండా మా జీవితాలు మారవయ్యా. నాకు నువ్వు కావాలి. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలి, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిచినా నీవే పరమో. ఊపిరాగే
నీవే నాకు